ఎందుకంత ఆలోచన? దేనికంత ఆవేదన? పోయిందైతే తిరిగి రాదు. నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటిపోదు. ఎగిరేవన్నీ ఆకాశాన్ని చేరవు. ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి అవ్వవు. జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వు. రావాల్సిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది. స్కూల్లో కాలేజీల్లో కన్నా కాలే కడుపు కారే కన్నీరే జీవితంలో ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. నిరాశ నీ వల్ల కాదు వదిలే అని అనిపిస్తుంది. ఆశ సాధిస్తావు ఇంకొక అడిగే అని అడుగుతుంది. నేను గెలుస్తా అంటే ఎవ్వరు నమ్మలేదు. పోరాడుతుంటే ఎవరు తోడు నిలవలేదు. అందుకే నాకు ఎవరు అవసరం లేదు. గెలిచినా ఓడినా పరిస్థితులు ఇంకెంత దారుణమైనా ఒక్కడినే పోరాడగలను. ఒంటరిగా అనుకున్నది సాధించగలను. ఒక్కడి గుర్తుపెట్టుకో, బద్ధకం వదిలేసిన రోజు నుండే బ్రతకడంలో మార్పు మొదలవుతుంది. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు వదిలేద్దామనిపిస్తుంది. కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు గతాన్ని మరవటమే అతిపెద్ద గెలుపు. ఖచ్చితంగా సాధించాలి అని అనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఎప్పుడైనా తప్పదు కదా. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా పోరాడు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి. ఆగిపోదామనిపించిన ప్రతిసారి కనులు మూస్తే గుర్తుకొచ్చే గతం ముందుకు వెళ్ళకపోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంది. ఆలస్యమైన పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు మాత్రం సమాధానం చెప్పి తీరాల్సిందే. నీ వల్ల కాదు అన్నోళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదు అని నీ గెలుపుతో నిరూపించు. భరించి భరించి కష్టం కూడా కొన్ని రోజులకి ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత జీవితంలో ఏది అంత పెద్ద భారం అనిపించదు. కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులు చేరుకుంటావు. కొన్నేళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు. ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడింది అనిపిస్తుంది. కాలం దేనికి ఎవ్వరికి సమాధానం చెప్పదు, ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప. గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో. చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒక రోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది. కన్నీళ్లను దాచడం తెలుసుకుంటే చాలు, సగం జీవితం అర్థమైనట్లే. అవసరం చెప్పి రాదు, అవకాశం పోతే తిరిగి రాదు. అమ్ముకోగలగాలే కానీ ఆలోచనలే అంతులేని ఆస్తి. ఆదాయం ఎంత వచ్చినా కూడా సంపద పెరగాలన్నా తరగాలన్నా ఖర్చు మాత్రమే నిర్ణయిస్తుంది. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సిందే. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు.